నమస్తే, వెల్కమ్ టు గోల్డెన్ స్క్రీన్స్. నువ్వు ఏ తప్పు చేయకపోయినా సరే ఎవరైనా నిన్ను వేలెత్తి చూపించినప్పుడు, అవాకులు చవాకులు వాగినప్పుడు అంటే అన్నారులే, వాళ్ళ పాపాన వాళ్లే పోతారులే అని మౌనంగా ఊరుకోకు. వాళ్ళలో మార్పు వస్తుందని చూడకు. ఇది అయిన వాళ్ళైనా పరాయి వాళ్ళైనా సరే. నీ మౌనాన్ని వాళ్ళు అలసిగా తీసుకొని మళ్ళీ మళ్ళీ నిన్ను వేలెత్తి చూపిస్తూనే ఉంటారు. నీ చుట్టూ ఉన్న సమాజం కూడా నిన్నే నిందిస్తుంది. ఆ వ్యక్తి ఏ తప్పు చేయలేనప్పుడు ఎందుకు మౌనంగా భరిస్తారు అని ఆలోచిస్తారే కానీ నీ గురించి అంతకన్నా గొప్పగా ఏమీ ఆలోచించరు. తప్పు నీలోనే ఉందని ఫిక్స్ అయిపోతారు. నీలో లేని తప్పుల్ని, దోషాలని నీకు ఆపాదిస్తూ ప్రతి క్షణం నిన్ను మానసికంగా దుఃఖపెడుతూ ఉంటే వాళ్ళని ఊరికే వదిలేయకు. ఫస్ట్ టైం నిన్ను అన్నప్పుడే తిరిగి సమాధానం చెప్పు. ఏళ్ల తరబడి భరించి బాధపడిన తర్వాత నువ్వు తిరగబడినా ఏమీ ప్రయోజనం ఉండదు. సంతోషంగా అనుభవించవలసిన కాలం అంతా కూడా బాధలతోటి, ఏడుపులతోటే గడిచిపోతుంది. అది తెలుసుకొని నువ్వు మొదట్లోనే తుంచావనుకో, మిగతా లైఫ్ అయినా హ్యాపీగా ఉంటుంది. నువ్వు తప్పు చేయలేదు అందుకే తిరగబడుతున్నావు అని మిగతా వాళ్ళకు కూడా తెలుస్తుంది.